హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన రొమాంటిక్ డ్రామా చిత్రం తెలుసు కదా ఓటీటీలోకి రాబోతోంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ లో ఈ మూవీ నవంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. దివంగత నటుడు ఘట్టమనేని రమేష్ బాబు తనయుడు నటుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. దీనికి సంబంధించి RX100 ఫేమ్ అజయ్ భూపతి సోషల్ మీడియా వేదికగా పోస్టర్ ని షేర్ చేశారు. SSMB 29 కు సంబంధించి ఈ నెల 15న రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించనున్న గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ గురించి మహేష్ బాబు స్పెషల్ వీడియో ద్వారా గుర్తు చేశారు. సమయం ఆసన్నమైంది అంటూ ఈవెంట్ వివరాలను తెలిపారు. రజనీకాంత్ కమల్ హాసన్ అనుబంధాన్ని చాటి ఓ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. తలైవా 173 ప్రాజెక్ట్ లో భాగంగా డైరెక్టర్ సుందర్ తో కలిసి మీటింగ్ లో పాల్గొన్న వీడియోని రిలీజ్ చేశారు. వారి ఆప్యాయతకు నిదర్శనంగా ఈ వీడియోని రూపొందించారు. శివ మూవీ రీ రిలీజ్ సందర్భంగా చిరంజీవి ఆ సినిమాపై తనపై ప్రశంసలు కురిపిస్తూ ఓ వీడియో విడుదల చేయగా దానిపై వర్మ స్పందించాడు. తెలియకుండా మిమ్మల్ని ఎప్పుడైనా బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి అంటూ వర్మ ట్వీట్ చేశాడు. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ మరోసారి యాక్షన్ మూవీతో రాబోతున్నాడు. మాస్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసేలా మార్క్ మూవీ నుంచి ఇంట్రో గ్లిమ్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీకి విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించారు. కమీడియన్ సత్య హీరోగా మారుతున్నాడు. రితేష్ రాణా డైరెక్షన్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ జోనర్ లో రాబోతున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ మూవీని క్లాప్ ఎంటర్టైన్మెంట్ అండ్ మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత పెట్టిన ఓ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి ఉన్న ఫోటోను ఆమె షేర్ చేయడంతో వీరిద్దరి మధ్య ఉన్న బంధంపై మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ఫోటోకు ఆమె జత చేసిన క్యాప్షన్, రాసిన నోట్ చర్చనీయాంశంగా మారింది. కిరణ్ అబ్బవరం హీరోగా, యుక్తి తరేజా హీరోయిన్ గా దర్శకుడు జైన్స్ నాని తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైన్మెంట్ మూవీ కేరాంప్. ఇప్పుడు ఈ మూవీ మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహాలో ఈ నెల 15 నుంచి స్ట్రీమ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. అఖండ 2 తాండవం నుంచి భక్తి భావనని కలిగించే కీర్తనలతో సాగే సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ నెల 14న ఫుల్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకి రానుంది.